నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు పథకం, స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సును మహిళలకు కేటాయిస్తున్నట్లయితే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల రాష్ట్రానికి సంబంధించి, అలాగే ఆర్టీసీకి సంబంధించి ఏటా 3,182 కోట్ల మేర భారం పడనుంది. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో, అంటే ఆ భారం ప్రభుత్వమే మోయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. రో దాదాపుగా మహిళలు రోజువారీ బస్సుల్లో 20,00,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మొదట్లో అనుకున్నట్లుగా 3 బస్సుల్లో కాకుండా దాన్ని పెంచి 5 బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. వాళ్ళ యొక్క గుర్తింపు కార్డును తీసుకువెళ్ళి అనైతే క్యాబినెట్‌లో ప్రకటన చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఎక్స్‌ప్రెస్సు, సిటీ బస్సులు, అలాగే మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. నాన్ స్టాప్ బస్సులు లేకపోతే సూపర్ లగ్జరీలో వాళ్ళకి అందుబాటులో లేదు. మిగిలిన ఈ 5 బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌తో సహా ఆంధ్రప్రదేశ్‌తో సహా మొత్తం 5 రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం అయితే ఇండియాలో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఢిల్లీ, తమిళనాడు, హర్యానా వంటి కీలకమైన రాష్ట్రాల్లో ఈ పథకం అయితే అమల్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టాయని చెప్పొచ్చు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద, ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకం కింద దీనికి పేర్లు పెట్టారు. సో, నా యొక్క అబ్జెక్షన్ ఏంటంటే, స్త్రీ శక్తి పథకం మహిళలకు ఎంతవరకు, ముఖ్యంగా రూరల్ మహిళలకు చాలా పనికొచ్చే పథకం అయినప్పటికీ కూడా అవకాశాల్లో గానీ, లేకపోతే వాళ్ళ యొక్క పురోగతిలో గానీ మగవాళ్ళతో పోటీ పడుతూ ముందుకు వెళ్తున్న మహిళలకు ప్రత్యేకంగా ఉచితం అనేది అంత అనుచితం కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుతం ఆర్టీసీ తీవ్రమైన నష్టాల్లో ఉన్న పరిస్థితి. సుమారుగా 1,300 కోట్ల రూపాయల మేర అప్పులున్నాయి ఆర్టీసీకి. రాష్ట్ర విభజన తర్వాత అప్పులున్నాయి. సో, ఇప్పుడు మళ్ళీ ఇదొక భారం పడనుంది. సో, ఈ భారాన్ని మళ్ళీ ప్రభుత్వమే తీర్చాలి. ప్రభుత్వం అంటే ప్రత్యేకంగా ఇంకా రెవెన్యూ కూడా జనరేట్ అవ్వని ఆంధ్రప్రదేశ్‌లో, పూర్తి స్థాయి రెవెన్యూ జనరేట్ అవ్వని ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఈ భర్తీని చేసుకోవాలి. సో, ఉచితాలు బాగానే ఉంటాయి గానీ, చూడడానికి గానీ, ప్రజలకు గానీ బానే ఉంటాయి గానీ, అవి చాలా తీవ్రమైన భారాన్ని ప్రభుత్వానికి మిగులుస్తున్నాయేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత బస్సు పథకం అంత సూటబుల్ కాదేమో అని నాకనిపించింది. ఇప్పటివరకు మహిళలు పూర్తి స్థాయిలో అవకాశాలు, మేమేమి తక్కువ కాదు, మగాళ్ళకేమి తక్కువ కాదు, లేపోతే మేమేమి దిగువ స్థాయి వ్యక్తులం కాదు. మాకు మేము అన్నిట్లో కూడా మేము వాళ్ళతో పోటీ పడతామని చెబుతున్న తరుణంలో మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు పథకం. ఉచితం అని ఎవరికిస్తారు? అంటే సమాజంలో బ్యాక్వర్డ్స్‌కి, లేకపోతే పుట్టుకతో పాటు ఉండే దివ్యాంగులకి, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఒంటరిగా బతుకుతున్న వాళ్ళకి ఒక ఆసరా నిమిత్తం ఫ్రీ ఇవ్వడం అనేది అది కామన్. అది పింఛన్ పథకం కానివ్వండి, లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానివ్వండి, వాళ్ళకి కొన్ని ఎమిట్మెంట్స్ ఇవ్వడం అనేది కామన్. దాన్ని ప్రభుత్వం భరించడం అనేది కామన్. ప్రభుత్వం భరించడం అంటే ప్రజలు భరిస్తున్నారు. అంటే మనమే వాళ్ళకి సహాయం చేస్తున్నాం అనుకోవాలి. సో, ఇప్పుడు పూర్తిగా మహిళలకు వాళ్ళనేమైనా ప్రత్యేకమైన కేటగిరీగా గుర్తించి, అంటే ఇది కొత్త విషయం కాదు గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్న కొత్త విషయం కాదు గానీ, ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న విషయం. సో, దీన్ని ఇంకా డీప్‌గా వెళ్ళడం నాకంత ఇష్టం లేదు గానీ, సో, ఆ మహిళలకు సంబంధించి పూర్తిగా అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చేసారి నుంచి చట్టసభల్లో కూడా రిజర్వేషన్‌లు తీసుకురాబోతోంది. సో, 34% రిజర్వేషన్‌లు ఇస్తున్న తరుణంలో ఇంకా ఆడవాళ్ళని, మహిళల్ని ప్రత్యేకంగా కేటగిరీగా చేసి ఉచితాలిచ్చి కేవలం రాజకీయం కోసం రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్ళడం అంత మంచి పద్ధతి కాదేమో అని అనిపిస్తుంది. సో, ఇప్పటికే దారుణమైన పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇంకా పుంజుకోని పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఆర్థికంగా ముందుకు వెళ్ళని ఆంధ్రప్రదేశ్, ఇప్పటికే సూపర్ 6 పథకాలుగా కొన్ని పథకాలను ఇప్పటికే అమలు చేస్తుంది. ఇప్పుడు సుమారుగా సూపర్ 6లో 4 పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యాయి. ఒక గ్యాస్ బండ్ పథకం గానీ, పింఛన్ల పెంపుదల గానీ, లేకపోతే ఇప్పుడు ఉచిత బస్సు పథకమే కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం పథకమే కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు ఈ బర్డెన్ అంతా ఈ అప్పులకి మరింత యాడ్ అవుతుంది. సో, ప్రభుత్వం చేసే స్వల్పకాలిక, దీర్ఘకాలిక అప్పుల్లో ప్రతి ఏటా బడ్జెట్‌లో ఇప్పటికే 36,000 కోట్ల రూపాయలకు పైగా మనం వడ్డీలు కడుతున్నాం. స్వల్పకాలిక రుణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పేమెంట్స్ చేస్తున్నాం. సో, అంటే వస్తున్న డబ్బుల్ని మనం అప్పులకు, వడ్డీలకే కడుతుంటే ఇంకేముంటుంది? సో, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ఫ్రీ బస్ గానీ, లేకపోతే ఇతరత్ర పథకాలు గానీ ఖచ్చితంగా సామాన్యుడికి, లేకపోతే ప్రభుత్వానికి ఖచ్చితంగా భారమయ్యేవే. ఇప్పటికిప్పుడు మనకు భారమయ్యే అవకాశం ఉండదు గానీ,
భవిష్యత్తులో ఖచ్చితంగా అది భారం అవుతుంది. సో ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ప్రజలే కట్టుకోవాలి. ప్రతి దానికి ప్రతి రూపాయి కూడా ప్రజలే కట్టుకోవాలి. ప్రజల పన్నుల రూపంలో కట్టుకోవాలి, లేకపోతే ఇతరత్ర రూపంలో ఖచ్చితంగా మనం దైనందిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతి దాని మీద పన్ను పడుతుంది. దాన్ని సర్కారు తీసుకుంటుంది. సర్కారు మళ్ళీ అప్పులకి కడుతుంది. సో దీన్ని మనం తెలుసుకోవాలి. ప్రభుత్వాలు కూడా అవేర్‌నెస్ చేసుకోవాలి. నాకు ఈ స్త్రీ శక్తి పథకానికి ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అనేదైతే నాకు ఒక ప్రశ్న. అలాగే చాలా పథకాలకి తల్లికి వందనమే కానివ్వండి, చాలా పథకాలకి ఈ ఫ్రీలు ఎక్కువైపోతున్నాయి. సంక్షేమం ఎక్కువైపోతుంది. సంక్షేమాన్ని ఆపితింటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీని మీద ప్రజల్లోనే చైతన్యం తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే ఫ్రీలనేవి ఎంత సమాజాన్ని గానీ, లేకపోతే రాష్ట్రాన్ని గానీ ఎంత తినేసేవి, స్లో పాయిజన్ రూపంలో ఎంత తినేసేవి అనేవి చైతన్య కార్యక్రమాల రూపంలో గానీ, లేకపోతే ప్రజలకు అర్థమయ్యే విధంగా గానీ పూర్తి స్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్రంలో కూడా ఎన్‌జీఓలు గానీ, స్వచ్ఛంద సంస్థలు గానీ ఒక లీడ్ తీసుకొని, ఈ ఫ్రీల వల్ల మన రాష్ట్రం ఎంత వెనకబాటుకి గురవుతుంది, దీని మీద ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకున్నాయి, ప్రజలు దీంట్లోంచి మార్పు తీసుకురావాలి, ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలి అనేది ఖచ్చితంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. చైతన్యం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. నాకైతే ప్రజల్లో మొత్తం అందరూ మారిపోతారు, ప్రజలకు మొత్తం అంతా తెలిసిపోతుందని నేను చెప్పను గానీ, ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఫ్రీల వల్ల మనం ఎంత నష్టపోతున్నాం, రాష్ట్రం రాష్ట్రం పురోగతికి ఎంత అడ్డుపడుతున్నాం, ఈ ఫ్రీలు, ఈ సంక్షేమ పథకాలు, ఈ అప్పులు అనేవి భవిష్యత్తులో ఎంత ప్రమాదకరం అనేవి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి ప్రచారానికి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా, నేను కేవలం ఏపీ ప్రభుత్వాన్ని చెప్పట్లేదు, అన్ని ప్రభుత్వాలు కూడా దీనికి నడుం బిగించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే, స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అమలు కాబోతుంది. మొత్తం 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే, ప్రస్తుతం ఉన్న బస్సులు సుమారుగా ఆర్టీసీ వద్ద 13,000 ఉంటే, దాంట్లో ఈ 5 రకాల బస్సులు 8,600 వరకు ఉన్నాయి. సో ఈ బస్సులు ఎంతవరకు ఆక్యుపెన్సీని అంటే బస్సులో ఆక్యుపెన్సీ రేట్‌ను పెంచుతాయి, అలాగే మహిళలు ఎంతవరకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటారో, అది వారం రోజులు ఉంటుందా, లేకపోతే 10 రోజులు ఉంటుందా, నెల రోజులు ఉంటుందా అనేది చూసుకోవాలి. ఎందుకంటే మొదట్లో ఉన్నంత బీభత్సమైన రెస్పాన్స్ తర్వాత ఉండకపోవచ్చు. దాని తర్వాత క్రమంగా మెల్లగా కూడా ఈ భారాన్ని ఏపీ ప్రభుత్వం తగ్గించుకుంటే మంచిది. లేకపోతే రాను రాను ఈ భారం మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్రీ బస్సు పథకం మీద మహిళలు ఏ విధంగా అనుకుంటారు, ఏంటి అనేది ఖచ్చితంగా మీ ఆలోచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.